నడి మధ్య రోడ్లో బండి అయితే ఆగిపోయింది. లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు అంజన్. నేను దోహా ఖత్తర్లో ఉంటాను. ఖత్తర్లో ఎండలు భయంకరంగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, 45 డిగ్రీ ఉన్నది. మిట్ట మధ్యాహ్నం అయితే 50 డిగ్రీలు కూడా దాటిపోతా ఉన్నది. అందుకోసం అయితే బండ్లు చాలా రిపేర్ వస్తూ ఉన్నాయి. ఈ కార్ ప్రాబ్లం వచ్చేసి రెగ్యులేటర్లో ఉన్న వాటర్ అన్ని బయటకు వచ్చేస్తున్నాయి. అందుకోసం మళ్ళీ స్టార్ట్ చేయకుండా మా సార్కి అయితే ఫోన్ చేసి రప్పించినాను. ఎందుకంటే నేను ఖత్తర్కి కొత్తగా వచ్చినప్పుడు మా సార్ చెప్పినాడు, ఏమన్నా చిన్న ప్రాబ్లం వస్తే నాకు వెంటనే చెప్పు అని, లేకుంటే నీ జీతంలో కట్ చేస్తాను అనేసి చెప్పినాడు. అందుకోసము ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే చెప్తాను నేను. బండి అయితే గ్యారేజ్కి అయితే తీసుకుని వచ్చేసినాను ఫ్రెండ్స్. ఖత్తర్లో సాల్వా రోడ్ అని ఒకటి ఉన్నది. దాని ఎదురుగా అయితే ఈ అన్ని గ్యారేజ్లు ఉన్నాయి. నా బండి అయితే ఈ గ్యారేజ్లో అయితే ఉన్నది. ఇంకా లోపల పోయి వాళ్ళు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు. చూపిస్తాను ఏం పోయిందో అనేసి. నేను అనుకున్నాను రెగ్యులేటర్ పోయిందని, అదే అయ్యింది. ఇంకా వాళ్ళు ఆల్రెడీ వర్క్ అయితే స్టార్ట్ చేసేసినారు. రెగ్యులేటర్ అయితే తీస్తున్నారు పాతది. ఈ షాప్లో అయితే ఇండియా వాళ్ళు అయితే పనిచేస్తున్నారు. వాళ్ళ ఊరు వచ్చేసి ఇండియాలో బొంబాయి అంట, కానీ ఓనర్ వచ్చేసి మస్రీ దేశానికి చెందినోడు. నా బండికి ఇదే రెగ్యులేటర్ పోయింది, తీసేసినారు. ఇది చూస్తున్నారు కదా, సైడ్ నుంచి పింక్ కలర్లో ఉన్నది. అదే రెగ్యులేటర్లో ఉన్న వాటర్ అన్నీ బయటకు వచ్చేసి ఇట్లా అయితే అయిపోయింది. ఇది అయితే కొత్తది మార్చాలి ఇప్పుడు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే కొత్తది అంటే సెకండ్ హ్యాండ్లో కొత్తది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతా ఉంది మధ్యాహ్నము. నా పని అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రూమ్కి అయితే వెళ్ళిపోదాము. దాదాపుగా 3 గంటలు అయితే పడింది. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అయితే ఇంకొందరికి రీచ్ అవుతుంది. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుస్తాము. అంతవరకు బాయ్.